మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరు కూడా. మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అటవీశాఖ నిబంధనల ప్రకారం ఖననం చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తిస్తామని, భవిష్యత్తులో వన్యప్రాణుల రక్షణకు అండర్ పాస్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మెదక్ నుంచి రామాయంపేట పోయే హైవేలో దాదాపు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఫీమేల్ చిరుతపులి యాక్సిడెంట్కి గురై చనిపోవడం జరిగింది. అది తునిగండ్ల బీట్ పరిధిలోకి వస్తుంది, రామాయంపేట రేంజ్లోకి వస్తుంది. దాని గురించి అక్కడ ఉన్నటువంటి ఏమన్నా సీసీ కెమెరాలు కానివ్వండి, తర్వాత ఇంకేమన్నా దేంతో యాక్సిడెంట్ అయిందన్నది ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాం. దాని తర్వాత దీన్ని ఇప్పుడు పోస్ట్మార్టం చేయడం వస్తుంది. వెటర్నరీ డాక్టర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సీబాయిల్ వార్డెన్కి కన్సర్న్ ఆఫీసర్స్ అందుకని రిపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తరచూ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు ఇప్పుడు ఆల్రెడీ ఈ రోడ్డు వైండింగ్ ప్రపోజల్లో మనం అండర్ పాస్లు పెట్టినాం. దాదాపు 3 అండర్ పాస్లు పెట్టినవి. అవి నెక్స్ట్ మనకి రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఈ అండర్ పాస్లు కట్టడమే లేట్ ఉంది. అండర్ పాస్లు ఒకసారి కట్టినట్లయితే మనకి ఎటువంటి యాక్సిడెంట్లకి గురి కాకుండా ఉండవచ్చు. మనకి అరుదైనటువంటి ఈ లెపర్డ్స్ని మనం కాపాడున్నాం.